డిజిటల్ ఇంకా మిగిలింది ఏంటిది ట్రాన్స్మిటర్ మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేసాము, రిసీవర్ మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేసాము. ఇంకా మిగిలింది మనకేంటిది ఛానల్ ఒకటి మిగిలింది. సో కాబట్టి ఈరోజు డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉందో సో దాని యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈజ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్. Digital communication channel. So basically channel ante entidi, it is a media through which signal is being transmitted from transmitter to the receiver. It is a propagation medium avuna kada. So channel ante entidi, it is a medium through which it is a medium through which signal is being transmitted from transmitter to the receiver. From transmitter to the receiver. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఏంటిది రిసీవ్ వీటికి వచ్చేటప్పటికి ఛానల్కి వచ్చేటప్పటికి వైర్డ్ ఛానల్స్ ఉంటాయి, వైర్లెస్ ఛానల్స్ ఉంటాయి. నథింగ్ బట్ వైర్డ్ ఛానల్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, టెలిఫోన్ లైన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఆర్ ఎల్స్ కోయాక్సియల్ కేబుల్స్ కానీ అట్లాగే ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది కదా, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కానీ ఇట్లాగా డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ మనకి వేరే టెలిఫోన్ లైన్. ఇక టెలిఫోన్ లైన్ నథింగ్ బట్ మనము ల్యాండ్ లైన్ యూస్ చేస్తాం కదా, వాటికి యూస్ టెలిఫోన్ లైన్స్. వెన్ ఇట్ కమ్స్ టు కోయాక్సియల్ కేబుల్స్ వచ్చేటప్పటికి మీరు మీ ఇంట్లో డిష్ టీవీస్కి పెడుతూ ఉంటారు కేబుల్స్, మామూలుగా ఇంట్లో కేబుల్స్ ఉంటాయి కదా, వాటికి యూస్ చేసే వైర్డ్ అనేది కోయాక్సియల్ కేబుల్ టైప్ అనమాట. ఆప్టికల్ ఫైబర్ వచ్చేటప్పటికి మనము ల్యాన్కి వాడుతున్నాం చూసారా, అవి వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫైబర్ ఉంటాయి అనమాట. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు వైర్లెస్ ఛానల్స్, సో వైర్లెస్ ఛానల్ నథింగ్ బట్ ఏంటిది, దెర్ ఈజ్ నో ప్రాపర్ ప్రాపగేషన్ మీడియం. అంటే ఏంటిది, ఒక సిగ్నల్ ట్రాన్స్మిట్ అవడానికి దెర్ ఈజ్ నో ప్రాపర్ ప్రాపగేషన్ మీడియం. అంటే ఏంటిది, ఒక సిగ్నల్ అంటే ఏంటిది, లైక్ ఇక్కడ ఎట్లాగైతే మనకి వైర్స్ ఉన్నాయి, కోయాక్సియల్ కేబుల్స్ కానీ టెలిఫోన్ లైన్స్ కానీ అట్లాంటి ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో ప్రాపగేషన్ మీడియం. నథింగ్ బట్ ఏంటిది, త్రూ ఎయిర్ ద్వారా ఈ కరెస్పాండింగ్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. నథింగ్ బట్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో యాంటెన్నా ట్రాన్స్మిట్ చేస్తుందో త్రూ ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి మనకి ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఏంటిది, వైఫై ఒకటి, బ్లూటూత్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది వైర్లెస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి, లైక్ ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే కనుక ఎఫ్ఎం సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఇవి, ఏఎం సిగ్నల్స్ కానీ, వీటన్నిటిని ఎట్లా మనం ట్రాన్స్మిట్ చేస్తాము, త్రూ వైర్లెస్, త్రూ ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, అవునా కదా. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది వైర్డ్ అండ్ వైర్లెస్ ఛానల్స్. ఓకే, సో మనము సిగ్నల్ ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తున్నాము, డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చేటప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి ఒక సిగ్నల్ సమ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ సమ్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సింబల్ ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో డిజిటల్ కాన్స్టలేషన్ సింబల్ ఏకే మల్టిప్లైడ్ బై, మనం డైరెక్ట్గా సింబల్ని ట్రాన్స్మిట్ చేయడం కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము, సమ్ రెక్టాంగులర్ పల్స్తో మల్టిప్లై చేసి మనము ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ట్రాన్స్మిట్ చేసిన సింబల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ transmitting the symbol x of t.
where transmitting the signal x of t through a channel and received a signal y of t. మనం ఒక సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఒక ఛానల్ త్రూ ఏ ప్రాపగేషన్ మీడియం ట్రాన్స్మిట్ చేసాము, వెదర్ ఇట్ ఈస్ వైర్డ్ ఆర్ వైర్లెస్ ట్రాన్స్మిట్ చేసాము. రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది మనకి సిగ్నల్ వై ఆఫ్ టీ వచ్చింది. సో బేసిక్గా ఇన్ జనరల్గా సింపుల్ ఛానల్ మోడల్స్ వచ్చేటప్పటికి ఇన్ జనరల్గా మోస్ట్ పాపులర్ మోడల్ వచ్చేటప్పటికి ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ మోడల్ అనేది మోస్ట్ పాపులర్లీ యూజర్ మోడల్ అనమాట. ఏదైనా ఛానల్ అనేది డిజైన్ చేయాలి అంటే కనుక ఈ కరెస్పాండింగ్ ఎడిటివ్ వైట్ గాషియన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మోడల్ చేయడం జరుగుతుంది అనమాట. ఏంటిది వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ మోడల్ ఇన్ కమ్యూనికేషన్ ఛానల్ ఇస్ ది ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ అనమాట. వన్ ఆఫ్ ది simplest ways to model a communication channel is AWGN channel. ఏంటిది AWGN channel, nothing but additive white Gaussian noise channel. Additive white Gaussian noise channel. So this is one of the simplest model basically used in the communication system. ఈ మోడల్ని యూజ్ చేసుకుని మనము ఈ కరెస్పాండింగ్ కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. నథింగ్ బట్ ఏంటిది మనకి కమ్యూనికేషన్ సిస్టంలో ఉండే ట్రాన్స్మిటర్ మాడ్యూల్స్ కానీ ఆర్ఎల్స్ రిసీవర్ మాడ్యూల్స్ కానీ మనము దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాము అంటే కనుక ఈ కరెస్పాండింగ్ ఛానల్ని బేస్ చేసుకొని మనము ఈ మాడ్యూల్స్ అనేవి మొత్తం మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. వెదర్ ఇట్ ఈ సోర్స్ ఎన్కోడర్ కానీ ఛానల్ ఎన్కోడర్ కానీ లేకపోతే టైప్ ఆఫ్ ది మాడ్యులేషన్ టెక్నిక్ కానీ బేస్డ్ ఆన్ ది ట్రాన్స్మిషన్ మీడియం మనకి ఇక్కడ ఈ కరెస్పాండింగ్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయి అవి వేరీ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ ఛానల్ అనేది దేన్ని బేస్ చేసుకుని మోడల్ చేస్తున్నాము, ఏడబ్ల్యూజిఎన్ ఛానల్ని బేస్ చేసుకొని మనము ఈ కరెస్పాండింగ్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది మనము మోడల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ గురించి డిస్కస్ చేద్దాం. నథింగ్ బట్ ఎడిటివ్ అంటే ఏంటి, వైట్ అంటే ఏంటి, గాషియన్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగ్నల్ ఏం చేస్తున్నారు, ఒక సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అనేది ట్రాన్స్మిట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ టీ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, రిసీవర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కరెస్పాండింగ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీకి సమ్ నాయిస్ అనేది యాడ్ అయి వెళ్తుంది, అవునా కదా. మీరు ఒక సిగ్నల్ ట్రాన్స్మిట్ చేశారు, దిస్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్, దిస్ ఈస్ ది రిసీవ్డ్ సిగ్నల్, and the noise is being added to the transmitted signal, whether it is in the form of whether it is due to the channel that we are transmitting or due to the electronic systems that we are using, whatever it may be the kind of noise, it is being added to the signal that we are transmitting. So a corresponding noise అనేది additive in nature ఉంది కాబట్టి యాడ్ అవుతుంది కాబట్టి ఆ కరెస్పాండింగ్ నాయిస్ అనేది మన ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ కి యాడ్ అవుతుంది కాబట్టి ఆ టర్మ్ అనేది కన్సిడర్ చేసుకున్నాము. సో అందుకనే ఎడిటివ్ అనే టర్మ్ అనేది దీనికి యాడ్ చేయడం జరిగింది. వై? బికాస్ ద నాయిస్ ఈస్ బీయింగ్ యాడెడ్ టు ది సిగ్నల్ దట్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడిటివ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎడిటివ్ అనమాట, బికాస్ నాయిస్ ఈస్ యాడెడ్ టు ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. సో అందుకనే టర్మ్ ఎడిటివ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకేం మిగిలింది, గాషియన్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం వైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో బేసిక్గా మనకి నాయిస్ ఏదైతే యాడ్ అవుతుందో, మనకి ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్కి నాయిస్ ఏదైతే యాడ్ అవుతుందో దట్ ఈస్ బేసికల్లీ ర్యాండమ్ ఇన్ నేచర్. వీ కెనాట్ ప్రెడిక్ట్ ది టైప్ ఆఫ్ ది నాయిస్ దట్ ఈస్ బీయింగ్ యాడెడ్. మనం ఎటువంటి
నాయిస్ ఏది యాడ్ అవుతుంది అనేది మనకి తెలియదు. వీ కెనాట్ ప్రెడిక్ట్ వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ద electronic substances that we are using, or else due to the man-made noise, or else due to the atmospheric noise, whatever the kind of noise that is added. But we don't know whether which kind of noise it is. That is the reason why this noise is random in nature. This noise is random in nature. సో అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రాబిలిటీ కాన్సెప్ట్ తీసుకొని ఈ కరెస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ మీన్ అని, వేరియన్స్ అని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ర్యాండమ్ అనే కాన్సెప్ట్ వస్తుందో, ప్రాబిలిటీ థియరీ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చి దాని యొక్క నాయిస్ పారామీటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో బేసిక్గా ఇక్కడ నాయిస్ అనేది ర్యాండమ్ ఇన్ నేచర్. ఇఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్, ఇఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ అ function of time, if a random variable is a function of time, then it is known as random process. It is known as random ప్రాసెస్. సో ఇక్కడ నాయిస్ వచ్చేటప్పటికి ఏమంటున్నాను, ర్యాండమ్ ఇన్ నేచర్ అంటున్నాను. సో కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ టీ, నాయిస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ ఏ ర్యాండమ్ ప్రాసెస్. సో మోస్ట్ ప్రాపర్ నాయిస్ మోడల్ వచ్చేటప్పటికి, మోస్ట్ పాపులర్ నాయిస్ మోడల్ ఏమి యూస్ చేస్తాము అంటే కనుక ఇక్కడ గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అనేది బేసిక్గా యూస్ చేయడం జరుగుతుంది అనమాట. కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చేటప్పటికి ద మోస్ట్ పాపులర్ ర్యాండమ్ నాయిస్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏమి యూస్ చేస్తాము, గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఏ పాపులర్ మోడల్ for a random process is the Gaussian random process model. Gaussian random process model. So మోస్ట్ పాపులర్ ఏమన్నాము, మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ మోడల్ గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అన్నాము. బట్ ఈ నాయిస్ అనే ర్యాండమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ నాయిస్ అనే ర్యాండమ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అవుతుంది అంటే కనుక, ఈ నాయిస్ అనే ఎన్ఆఫ్టీ ర్యాండమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అవుతుంది అంటే కనుక దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాటిస్టిక్స్ అన్నీ అంటే ఇది ఈ నాయిస్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక గాషియన్ క్యారెక్టరిస్టిక్స్ ని సాటిస్ఫై చేస్తే కనుక, నథింగ్ బట్ ఏంటి, ఆల్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ది ఎన్ఆఫ్టీ ఆఫ్ ఆల్ ఆర్డర్స్, ఆర్ గాషియన్, దెన్ కరెస్పాండింగ్ గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాము, కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ ని గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అంటాము. సో ఏమని రాయొచ్చు, ఎన్ఆఫ్టీ అనేది గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంది, ఎన్ఆఫ్టీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ Gaussian random process model, if the statistics of n(t) of all orders are Gaussian. ఎప్పుడవుతుంది, గాషియన్ ఎన్ఆఫ్టీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్ ఆల్ ఆర్డర్స్ అనేవి గాషియన్ అయితే గనక దెన్ ఓన్లీ ఎన్ఆఫ్టీ నాయిస్ ర్యాండమ్ ప్రాసెస్ అనేది గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అవుతుంది అనమాట. ఎప్పుడవుతుంది, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎన్ఆఫ్టీ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ కనుక గాషియన్ అయితే కనుక అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ది ర్యాండమ్ ప్రాసెస్ ఎన్ఆఫ్టీ కనుక గాషియన్ అయితేనే అప్పుడు కరెస్పాండింగ్ ప్రాసెస్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ అనేది గాషియన్ అవుతుంది అనమాట. సో లెట్ us look at the random
random noise samples. So let us consider. So let us consider. Let us consider random noise pulses. Random noise pulses. Sorry, random noise samples. Random noise samples n of t1, n of t1, n of t2, up to so on n of tk. Here t1, t2, t3 are different samples taken at different time intervals. So these are k noise samples. These are k noise samples. These are k noise samples taken at time instance t1, t2, t3 up to so on tk. t1, t2 up to so on tk anamata. Okay, so these are the k noise samples taken at instant t1, t2, t3. So now let us look at the joint distribution of these samples. Let us look at the joint distribution of these samples. So the joint distribution of these samples is given by f of n of t1, n of t2 up to so on n of tk at a time instance n1, n2 up to so on nk. So this is the joint distribution of the samples. If this joint distribution of these samples follows Gaussian density, nothing but if the ఈ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మల్టీవేరియట్ గాసియన్ డెన్సిటీని గనక ఫాలో అయితే ఈ కరెస్పాండింగ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో if this jointly Gaussian, if this is jointly Gaussian, ఏంటిది ఈ కరెస్పాండింగ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది గాసియన్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక if it follows multivariate Gaussian density. Multivariate Gaussian density ని ఫాలో అయితే గనుక ఈ కరెస్పాండింగ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది, జాయింట్లీ గాసియన్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, జాయింట్లీ గాసియన్ అవడం జరుగుతుంది. సో నాయిస్ విచ్ ఫాలోస్ ది గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ గాసియన్ నాయిస్ అనమాట. నాయిస్ విచ్ ఫాలోస్ ది గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఏమేం చెప్పాను, గాసియన్ ఒక కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ అనేది గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్ ఎప్పుడవుతుంది, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి గాసియన్ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాని యొక్క కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ యొక్క జాయింట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా గాసియన్ ఎప్పుడవుతుంది, అది మల్టీవేరియట్ గాసియన్ డెన్సిటీ అయితే కనుక, అది మల్టీవేరియట్ గాసియన్ డెన్సిటీని ఫాలో అయితే కనుక కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ కరెస్పాండింగ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ని ఏమంటాము, గాసియన్ అని అంటాం అనమాట. సో ఈ రెండింటిని ఫాలో అయితే కనుక, ఈ కరెస్పాండింగ్ 2 పారామీటర్స్ ని ఫాలో అయితే కనుక కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ ని ఏమంటాము, గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్ అంటాము. సో ఇఫ్ నాయిస్ ఫాలోస్ దిస్ గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్, కరెస్పాండింగ్ నాయిస్ is called as Gaussian noise. If noise follows Gaussian random process, if noise follows Gaussian random process,
then it is termed as, then it is called as or termed as Gaussian noise. ఏమంటాము? Gaussian noise అంటాము. Okay, so Gaussian random process ఎప్పుడు అవుతుంది? If the statistics of all orders satisfy the Gaussian and at the same time joint distribution ఏమవుతుంది? Corresponding random process the Gaussian ఎప్పుడు అవుతుంది? If it is a multivariate Gaussian అయితే కనుక then it is also called as a jointly Gaussian. So corresponding random process follows these all parameters అయితే కనుక then corresponding random process ఏమంటాము? Gaussian random process అంటాము. సో ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి శాంపుల్ వాల్యూ కూడా గాషియన్ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై అవ్వాలండి. ప్రతి శాంపుల్ కొన్ని సాటిస్ఫై కాకపోతే కనుక కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ ని గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అనము. ఎంటైర్ శాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ కేత్ శాంపుల్ వాల్యూ must be Gaussian, then only corresponding random process is called as a Gaussian random process. So if noise follows this Gaussian random process, then it is called as Gaussian noise. So మనము ఎడిటివ్ డిస్కస్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం గాషియన్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో గాషియన్ నాయిస్ అయిపోయింది. సో అదేవిధంగా గాషియన్ నాయిస్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. గాషియన్ నాయిస్ ప్రాసెస్. గాషియన్ నాయిస్ ప్రాసెస్. ఓకే, సో మోస్ట్ న్యాచురల్లీ మనం ఇక్కడ ఏంటంటే బేసికలీ ఈ ర్యాండమ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఏదైతే ఉంటాయో గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడ్లు అనేది బేసిక్గా అంటే ఇది మనం ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ కమ్యూనికేషన్ వెదర్ ఇట్ ఈస్ ఎనలాగ్ కమ్యూనికేషన్ ఆర్ డిజిటల్ కమ్యూనికేషన్. సో రెండిటిలో మనకి ఏమవుతుంది, నాయిస్ అనే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి నాయిస్ అనేది కాన్సెప్ట్ వచ్చింది అంటే ఏంటిది, సమ్ ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ వచ్చినట్లే. ర్యాండమ్ వేరియబుల్ జనరేట్ అయింది అంటే ఏంటిది, విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ మనం అక్కడ కరెస్పాండింగ్ నాయిస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ నాయిస్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం అనేది ఎగ్జిస్ట్ అవుతుందో నథింగ్ బట్ ర్యాండమ్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ అనేది దేన్ని బేస్ చేసుకుని మనం మోడల్ చేస్తున్నాం, ఇన్ జనరల్ గా గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ ని బేస్ చేసుకుని మనము ఈ కరెస్పాండింగ్ నాయిస్ ఛానల్ అనేది మనము మోడల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి basically this is the most used Gaussian random process in the communication system, whether it is analog communication system or digital communication system. Irrespective of the type of the communication system, basically this Gaussian random process is being used in the model of the communication channel. Okay, so ఈ Gaussian process లో వచ్చేటప్పటికి, Gaussian noise process లో వచ్చేటప్పటికి wide sense stationary. If a Gaussian random process is wide sense stationary అయితే కనుక, if a Gaussian noise process or Gaussian random process, if a Gaussian random process is wide sense stationary, Gaussian random process అనేది wide sense stationary అయితే కనుక, then it is also strict sense stationary అండి. Then it is also strict sense stationary. But this condition only valid for the case of Gaussian random process. In case of other random process, if a random process, if a random process is wide sense stationary, then it is no need to be strictly sense stationary. But if a random process is strictly sense stationary, then it is always a wide sense stationary. Why? Because these strictly sense stationary random process are subset of the wide sense stationary random process. These strictly sense stationary random process are subset of the wide sense stationary. So if you look at the Venn diagram,
So this strict sensationary random process is the subset of the wide sense stationary random process. But few of the wide sense stationary random process can be strictly sense stationary, but not in the all cases. When it comes to Gaussian random process, this is, if it is wide sense stationary, then it also be strictly sense stationary. ఓకేనా? సో ఈ కండిషన్ గుర్తుంచుకోండి. వైడ్ సెన్స్ స్టేషనరీ అయితే కనుక అన్ని స్ట్రిక్ట్లీ సెన్స్ స్టేషనరీ అవ్వాలని లేదు, బట్ స్ట్రిక్ట్లీ సెన్స్ స్టేషనరీ అయితే కనుక వైడ్ సెన్స్ స్టేషనరీ అవుతుంది. వై? బికాస్ దిస్ స్ట్రిక్ట్లీ సెన్స్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ ఇది సబ్సెట్ ఆఫ్ ది వైడ్ సెన్స్ స్టేషనరీ. అసలు ఈ వైడ్ సెన్స్ స్టేషనరీ అంటే ఏంటి? Mean and autocorrelate function are independent of time. Mean and autocorrelation function are independent of time. Strictly sense stationary ante Statistical averages are independent of time. So statistical averages are independent of time. Okay. So noise n of t is, so let us move to noise n of t is wide sense stationary. Noise n of t అనేది wide sense stationary ఎప్పుడు అవుతుంది? Node n of t is wide sense stationary if expected value of n of t, if expected value of n of t is equal to mu, nothing but mean value, which is independent of time for all values of t, and at the same time expected value of n of t multiplied by the another sample n of t plus tau is equal to Rn of tau, which is nothing but autocorrelation function is the difference between the two samples, difference between the two samples, then corresponding random process is known as, then corresponding random process known as wide sense stationary. Wide sense stationary ఎప్పుడు అవుతుంది? మీన్ వాల్యూ అండ్ ఆటోకోరిలేషన్ ఫంక్షన్ రెండు కనుక ఇండిపెండెంట్ ఆఫ్ టైం అయితే కనుక, ఇండిపెండెంట్ ఆఫ్ టైం అయితే కనుక కరెస్పాండింగ్ ర్యాండమ్ ప్రాసెస్ని ఏమంటాము? వైడ్ సెన్స్ స్టేషనరీ అంటాము. నథింగ్ బట్ మీన్ వాల్యూ అనేది కాన్స్టాంట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఆటో కోరిలేషన్ వచ్చినప్పటికీ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపుల్స్ యొక్క టైం పీరియడ్కి ఈక్వల్ అయితే కనుక, డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపుల్స్ మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అయితే కనుక ఆటో కోరిలేషన్, అప్పుడు కూడా మనం ఏమంటాము? వైడ్ సెన్స్ స్టేషనరీ అంటాము. ఓకేనా? సో ఇది గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు డిస్కస్ చేసింది. సో గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అనేది ఇఫ్ ఇన్ కేస్ వైడ్ సెన్స్ స్టేషనరీ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ ఆల్సో బి స్ట్రిక్ట్లీ సెన్స్ స్టేషనరీ, బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ర్యాండమ్ ప్రాసెస్. Not in case of all random process modes. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గాషియన్ మాత్రం మనకి ఇట్లా అవుతుంది అనమాట. ఓకే, సో దీంతో మనం గాషియన్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటిది? వైట్ నాయిస్. దానికి ఎందుకు వైట్ అనే నేమ్ వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిది టర్మ్? ఏంటిది? వైట్ నాయిస్. ఓకే, సో బేసికల్లీ ఈ నాయిస్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ వెరీ లో టెంపరల్ కోరిలేషన్ అనమాట. నాయిస్ హ్యాస్ typically noise have very low temporal correlation. అంటే ఏంటి? బేసిక్గా మనకి ఏదైతే నాయిస్కి సంబంధించిన మీరు సిగ్నల్ అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే రెండు సక్సెసివ్ శాంపుల్స్ మధ్య
ఎటువంటి కోరిలేషన్ ఉండదండి. నథింగ్ బట్ ఇన్ జనరల్ నార్మల్ సిగ్నల్ని అండ్ అట్ ద సేమ్ టైం ఈ నాయిస్ సిగ్నల్ని రెండు అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్ సిగ్నల్స్ ఎట్లా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ నాయిస్ సిగ్నల్స్ వచ్చినప్పటికి ఎరాటిక్గా ఉంటాయి అనమాట. దెర్ విల్ బి నో correlation between the successive samples of the corresponding noise signal అనమాట. సో బేసిక్గా మీరు నాయిస్ని చూసినట్లయితే ఆల్రెడీ మనము CS1లో చెప్పాను ఈ టాపిక్. నథింగ్ బట్ నాయిస్ని మీరు చూసారనుకోండి సమ్ ఇట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈసారి ల్యాబ్స్కి వస్తారు కదా కమ్యూనికేషన్ ల్యాబ్లో, సిఆర్ఓలో మీరు ఎప్పుడైనా సరే నాయిస్ అనేది అక్కడైతే ఫ్లిక్కరింగ్ నాయిస్ అని అట్లా అంటారనమాట. నాయిస్ అనేది అక్కడైతే ఇట్లా వస్తాయన్నమాట, సమ్ జిగ్జాగ్ మేనర్లో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ సక్సెసివ్ శాంపిల్స్ మధ్య కోరిలేషన్ ఏదైతే ఉంటుందో, సక్సెసివ్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య కోరిలేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు స్మూత్ సిగ్నల్స్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, దెర్ ఇస్ ఎ కోరిలేషన్ బిట్వీన్ ది సక్సెసివ్ శాంపిల్స్. ఓకే, స్మూత్ సిగ్నల్స్ హ్యావ్ వెరీ హై కోరిలేషన్. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నాయిస్ సిగ్నల్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, లో కోరిలేషన్ వాల్యూ ఉంటుంది అనమాట. ఏమవుతుంది, లో కోరిలేషన్ వాల్యూ ఉంటుంది. సో దిస్ లో టెంపరల్ కోరిలేషన్ కెన్ బి టర్మ్డ్ యాజ్ this low temporal correlation. టెంపరల్ అంటే పొజిషనల్ అండి. ఓకే, టెంపరల్ కోరిలేషన్ is modeled as Rnn of tau is equal to expected value of n of t multiplied by n of t plus tau. So which is equal to eta by 2 multiplied by delta of t అనమాట. ఓకేనా, ఏంటిది కోరిలేషన్ బిట్వీన్ ది టూ శాంపిల్స్ తీసుకున్నాడు, n of t దగ్గర తీసుకున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం n of t plus tau. t ఈక్వల్ టు 0 దగ్గర తీసుకున్నాడు, t ఈక్వల్ టు మైనస్ tau. ఈ రెండు శాంపిల్స్ మధ్య తీసుకున్నాడు. కోరిలేషన్ బిట్వీన్ ది శాంపిల్స్, correlation between n of t and n of t plus tau. So which is given as eta by 2 into delta of t. So దీన్ని గ్రాఫికల్ గా మనం రిప్రజెంట్ చేస్తే గనుక రిప్రజెంట్ చేసినట్లయితే ఈ కరెస్పాండింగ్ గ్రాఫ్ అనేది ఎట్లా వస్తుంది, డెల్టా అనేది ఇంపల్స్ ఫంక్షన్ అనేది ఓన్లీ వ్యాలిడ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అవునా కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈటా బై 2 ఇంటూ డెల్టా ఆఫ్ టీ అండ్ కోరిలేషన్ ఈజ్ 0 ఇఫ్ t ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కోరిలేషన్ ఈజ్ 0 ఇఫ్ t ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒక నిమిషం అండి, ఇది టౌ అండి, అంటే మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా. సో కాబట్టి ఇది కూడా టౌ. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ టైం పీరియడ్ ఉండాలి కదా. సో కాబట్టి ఈటా బై 2 ఇంటూ డెల్టా ఆఫ్ టౌ అనమాట. సో దిస్ కోరిలేషన్ వాల్యూ ఈజ్ 0 if tau not equal to 0. Correlation is 0. Or equal to 0. Tau is not to 0. Nothing but ఎందుకు డెల్టా ఇంపల్స్ ఫంక్షన్ అనేది 0 దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. మిగతా రిమైనింగ్ వాల్యూస్ దగ్గర ఏమవుతుంది, టౌ వాల్యూ 0 అవుతుంది. సో కాబట్టి when it comes to this noise, టెంపరల్ కోరిలేషన్ అనేది ఎట్లా ఉంటుంది, చాలా లోగా ఉంటుంది అన్నమాట. సో అదే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాసాము, Rn of tau, కోరిలేషన్ బిట్వీన్ ది టూ శాంపిల్స్ n of t and n of t plus tau అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈటా బై 2 ఇంటూ డెల్టా ఆఫ్ టౌ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఆటో కోరిలేషన్ ఫంక్షన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇన్ కేస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్కి ర్యాండమ్ ప్రాసెస్ అయితే కనుక, ర్యాండమ్ వేరియబుల్ అయితే కనుక ఆటో కోరిలేషన్ ఫంక్షన్కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుంది, పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ వస్తుంది. సో కాబట్టి ఈటా బై 2 ఇంటూ డెల్టా ఆఫ్ టౌకి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే కనుక ఏమొస్తుంది, Rn of tau becomes
power spectral density Sn n of f, and at the same time eta by 2 and Fourier transform delta of tau ఏమవుతుంది 1 అవుతుంది. సో నథింగ్ బట్ Snn of f అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి నథింగ్ బట్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ ది కరెస్పాండింగ్ నాయిస్ ఏదైతే ఉందో పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ ది నాయిస్ ఏదైతే ఉందో దేనికి ఈక్వల్ అవుతుంది ఈటా బై 2. సో దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాం అనుకోండి. This power spectral density is constant. This power spectral density is constant throughout the frequency range with an amplitude of eta by 2. With an amplitude of eta by 2. With an amplitude of eta by 2, it is being uniformly distributed. It is being uniformly distributed over the all frequency signals. Like white light is a combination of all the VIBGY or nothing but all the frequency components in the spectrum. Like that, here this noise is being spread over all the frequency ranges uniformly with a value of eta by 2. So that is the reason why this noise is also called as termed as white noise. Hence it is termed as white noise, as it is uniformly distributed over entire frequency range, uniformly distributed over the entire frequency range. All frequency range, or else uniformly distributed overall frequency components. Similar to white light. అనమాట. వైట్ లైట్ ఎట్లాగైతే ఆల్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎట్లాగైతే ఉందో ఇక్కడ నాయిస్ కూడా ఏమవుతుంది ఓవర్ ది ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. సో కాబట్టి ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వైట్ నాయిస్ అనమాట. హెన్స్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వైట్ నాయిస్. సో ఏమేమి చెప్పాము, నాయిస్ ఈజ్ ఎడిటివ్ ఇన్ నేచర్ అన్నాము. నాయిస్ అనేది ఎడిటివ్ అన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం గాషియన్ అన్నాము. ఎడిటివ్, గాషియన్ అండ్ వైట్. సో ఒక కరెస్పాండింగ్ ఛానల్ అనేది AWG అనే ఛానల్ అనేది ఎప్పుడు అంటాము, if it has all these three properties. Nothing but additive అంటే ఏంటి, AWGN ఛానల్ అనేది ఒక ఛానల్ ని మనము AWGN అని ఎప్పుడు అంటాము, if it has additive noise and at the same time Gaussian distribution of noise, additive noise, Gaussian distribution of noise, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ కదా, Gaussian distribution of noise, and at the same time white noise or uniform distribution of power. Uniform distribution of power over the entire frequency range. Over the entire frequency range.
ఓకే. సో ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ అవ్వాలి అంటే కనుక దీస్ 3 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై. ఎడిటివ్ నాయిస్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నాయిస్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ ఓవర్ ది ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే కనుక కరెస్పాండింగ్ ఛానల్ మోడల్ ఏమంటాము, ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ అంటాము అనమాట. ఏమంటాము, ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ అంటాము. ఓకేనా. సో example, let us draw this as a schematic like ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ ట్రాన్స్మిట్ చేస్తున్నాము, సమ్ నాయిస్ ఎన్ ఆఫ్ టీ అనేది యాడ్ అవుతుంది, విచ్ గివ్స్ రైస్ టు వై ఆఫ్ టీ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ. సో ఈ నాయిస్ ఛానల్ మోడల్ని మనం ఎట్లా డిజైన్ చేస్తున్నాము, వన్ ఆఫ్ ది పాపులర్ మోడల్ ఏదైతే ఉందో, ఏ మోడల్ యూస్ చేస్తున్నాము, ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్. సో అది ఒక ఛానల్ అనేది ఎప్పుడు ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ అవుతుంది, ఆ కరెస్పాండింగ్ 3 ప్రాపర్టీస్, నథింగ్ బట్ ఎడిటివ్ నాయిస్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ నాయిస్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ వైట్ నాయిస్ అయి ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ది పవర్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ విత్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ కరెస్పాండింగ్ ఛానల్ మోడల్ అనేది ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ అవుతుంది. ఇక్కడ ఈ 3 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి ఇండిపెండెంట్ అనమాట. దీస్ 3 ప్రాపర్టీస్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, విచ్ ఇస్ నథింగ్ బట్ వన్ డస్ నాట్ లీడ్ టు ది అదర్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ అనేది ఇంకొక ప్రాపర్టీకి లీడ్ అవ్వదండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, ఈ 3 ఏంటిది ఒకదానికొకటి ఇండిపెండెంట్ అనమాట. ఓకేనా. దీస్ 3 ఆర్ independent to each other అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ది ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము, ఈ ఛానల్ ఏదైతే ఉందో దానిని మనము మోడల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ది ఛానల్. ఓకే. సో నెక్స్ట్ లెట్ us move to the digital communication receiver. Let us move to the digital communication receiver. Let us move to the next topic, digital communication receiver. Digital communication ఓకే. సో రిసీవర్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ చేద్దాం. స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ రిసీవర్. స్కీమాటిక్ వచ్చేటప్పుడు డ్రా చేస్తున్నానండి. Let's draw the schematic. It consists of some signal x of t being received here. It's being added with a noise and is being transmitted through a linear time invariant system, which is nothing but a filter that we use it to filter out the unnecessary frequency components in order to minimize the signal to noise ratio, and after that we pass it through a sampler. So x of t transmit చేస్తున్నాము, which is being transmitted signal which is being added with the noise in this channel, and the received signal is combination of these two, x of t and y n of t, which is passed through a linear time invariant system having the transfer function h of t, which is nothing but a filter అనమాట. ఒక ఫిల్టర్ అనేది యూస్ చేస్తున్నాం, which is linear time invariant అనమాట. ఓకేనా. సో ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆర్ ఆఫ్ టీ అనుకుంటున్నాము. ఆ ఆర్ ఆఫ్ టీని మళ్ళీ ఏం చేస్తున్నాము, శాంప్లింగ్ చేస్తున్నాము ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ది రిసీవ్డ్ సిగ్నల్ టర్మ్స్. ఈ డిస్క్రీట్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేసిన డిస్క్రీట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి శాంప్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. శాంప్లింగ్
with a sample duration of t అనమాట, sample duration of t. ఓకే, సో ఇది ఏం చేస్తున్నాము, ఎక్స్ ఆఫ్ టీకి నాయిస్ అనేది యాడ్ అయ్యి రిసీవర్కి ఇది రీచ్ అవుతుంది. దాన్ని త్రూ సమ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ త్రూ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, త్రూ శాంప్లర్ ద్వారా పంపిస్తున్నాము ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కి సంబంధించిన డిస్క్రీట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో దిస్ ఇస్ ది స్కీమాటిక్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ రిసీవర్. Schematic of digital communication receiver. Schematic of digital communication receiver. Okay, సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ y of t వస్తుంది. సో ఈ y of t ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, త్రూ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్, నథింగ్ బట్ ఒక ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఆర్ ఆఫ్ టీ వస్తుంది. నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ అవుట్పుట్ ఆఫ్ ది ఫిల్టర్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది ఫిల్టర్ ఈజ్ గివెన్ యాజ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ హెచ్ ఆఫ్ టీ. అంతేనా కదా, కన్వల్యూషన్ కదా. లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే మనము పాస్ చేస్తాం దానికి అవుట్పుట్ అనేది దేన్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాము, మనం కన్వల్యూషన్ ఆపరేటర్ అనేది యూస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హెచ్ ఆఫ్ టీ ఇస్ ది ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఆర్ ఎల్స్ ది రెస్పాన్స్ ఆఫ్ ది కరెస్పాండింగ్ ఫిల్టర్ దట్ వీఆర్ యూజింగ్. ఓకే, సో కన్వల్యూషన్ చేస్తున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, y of t కన్వాల్వ్డ్ విత్ h of t ఈజ్ ఈక్వల్ టు y of t minus tau multiplied by integral over minus infinity to infinity y of t minus tau into h of tau d tau. Okay, so this is the convolution between the input signal and the transfer function of the filter anamata. Okay na, so మనకి బేసిక్ ఇక్కడ y of t అంటే ఏంటిది, మనం ట్రాన్స్మిట్ y of t అంటే ఏంటిది, ఇన్ జనరల్ గా మనకి ఇక్కడ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ x of t కంబైన్డ్ విత్ ది నాయిస్ n of t. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y of t బదులు ఏం చేస్తున్నాను, x of t అండ్ n of t కాంబినేషన్ ఆఫ్ నాయిస్ అండ్ ది సిగ్నల్ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది, సిగ్నల్ మనకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, r of t అవుట్పుట్ ఆఫ్ ది corresponding filter is equal to integral of minus infinity to infinity x of t minus tau plus n of t minus tau multiplied by h of tau d tau. సో ఇక్కడ సిగ్నల్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం నాయిస్ కూడా ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇంటిగ్రేషన్ని సపరేట్ చేస్తున్నాను సిగ్నల్ కాంపోనెంట్స్ కింద అండ్ ఎట్ ద సేమ్ టైం నాయిస్ కాంపోనెంట్స్ కింద నేను ఇక్కడ సపరేట్ చేస్తూ రాస్తున్నాను. సో ఇప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ ఇంటూ డి టౌ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎన్ ఆఫ్ టీ మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ డి టౌ. ఓకే, సో మనం ఇన్ జనరల్గా మనము ట్రాన్స్మిటర్ దగ్గర ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్ మనం ఏం తీసుకోవడం జరుగుతుంది, ఒక సింబల్ని కరెస్పాండింగ్ రెక్టాంగులర్ పల్స్తో మల్టిప్లై చేసి మనము ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఇన్ జనరల్గా మనము ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఏం తీసుకుంటున్నాము, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏకే ఇంటూ నథింగ్ బట్ symbol that we are transmitting, data symbol that we are transmitting, which is being multiplied with a rectangular pulse, which is shifted by kt. Okay, so ఇది transmitted signal. But ఇక్కడ ఏంటిది, it is for the case of all the symbols. అంటే ఏంటి, k is equal to minus infinity to infinity, ak symbols ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాం. బట్ ఇక్కడ సింప్లిసిటీ పర్పస్ కోసం నేను ఓన్లీ ఒక సింబల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఫర్ ది సింప్లిసిటీ పర్పస్ ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ సింబల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ. నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ ఏ నాట్ ఇంటూ పి ఆఫ్ టీ మాత్రమే తీసుకుంటున్నాను. ఓన్లీ ఒక సింబల్ని మాత్రమే తీసుకొని నేను ఇక్కడ
ఫిల్టర్ యొక్క రెస్పాన్స్ అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ ఆఫ్ టీ బదులు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏ నాట్ ఇంటూ పి ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. ఓకే, సో అప్పుడు నాకేమొస్తుంది ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏ నాట్ ఇంటూ పి ఆఫ్ టీ మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ డి టౌ ప్లస్ integral of minus infinity to infinity n of t minus tau h of tau d tau. So this is signal component and this is the noise component. Okay, so basic గా మనము ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం దేన్ని బేస్ చేసుకొని మనం అసెస్ చేస్తాము, బేస్డ్ ఆన్ ది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ది రిసీవర్, బేస్డ్ ఆన్ ది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ది రిసీవర్ అవుట్పుట్ దగ్గర, రిసీవర్ ఎండ్ దగ్గర మనకి సిగ్నల్ టు నాయిస్ రేషియోని బేస్ చేసుకొని మనము కరెస్పాండింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ మనము అసెస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ పారామీటర్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ నాయిస్ పారామీటర్ అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది, రైట్. సో కాబట్టి సిగ్నల్ మన ఇక్కడ ఫిల్టర్ యొక్క పర్పస్ ఏంటిది, బేసిక్గా మనం రిసీవర్ దగ్గర ఫిల్టర్ మనం ఎందుకు యూస్ చేస్తాము, ఏదైతే అన్నెసరీ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటెన్యూయేట్ చేసి రిక్వైర్డ్ సిగ్నల్స్ మాత్రమే పాస్ అయ్యేటట్టు. సో దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పర్పస్ ఆఫ్ ద ఫిల్టర్ ఈజ్ టు ఇంక్రీజ్ ది సిగ్నల్ టు నాయిస్ రేషియో విచ్ ఇస్ నథింగ్ బట్ సిగ్నల్ యొక్క పవర్ అనేది పెంచి నాయిస్ యొక్క పవర్ అనేది రెడ్యూస్ అయ్యేటట్టు చేయాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ maximizing the signal power. The objective of the filter is the objective of the filter h of t, filter transfer function h of t is to minimize noise power and at the same time maximize the signal power. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఫిల్టర్ ఏదైతే ఉందో దాన్ని మనము డిజైన్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో కమ్యూనికేషన్ సిస్టంలో బేసిక్గా ఈ కరెస్పాండింగ్ పారామీటర్ని బేస్ చేసుకొని ఎస్ఎన్ఆర్ వాల్యూ సిగ్నల్ పవర్ డివైడెడ్ బై నాయిస్ పవర్, దీన్ని బేస్ చేసుకొని కరెస్పాండింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది. సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 1 ఉంటుందో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుందో అప్పుడే మనకి ఏమవుతుంది, రిసీవర్ దగ్గర మనం కరెస్పాండింగ్ ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ అనేది ప్రాపర్గా రిట్రీవ్ అయినట్టు. అదర్వైజ్ సిగ్నల్ ఈజ్ నాట్ బీయింగ్ రిట్రీవ్డ్ ప్రాపర్లీ అనమాట. ఎప్పుడైతే సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది లెస్ దాన్ 1 ఉంటుంది అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ పవర్ని నాయిస్ పవర్ అనేది డామినేట్ చేస్తున్నట్లు. సో అప్పుడు అంటే ఏమవుతుంది, మనకి నాయిస్ అనేది మాత్రమే వినబడుతుంది, కరెస్పాండింగ్ రికార్డ్ మెసేజ్ సిగ్నల్ అనేది మనకి అపీర్ అవుతుంది అనమాట. లైక్ మనము వీడియోస్ చూసినట్లయితే ఎప్పుడైతే డ్యూ టు అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుంది, మనకి కనబడే ఇమేజ్లో ఏమవుతుంది, సమ్ స్పాట్స్ అనేవి వస్తాయి, బ్లాక్ అండ్ వైట్ స్పాట్స్ వస్తాయి. నథింగ్ బట్ సాల్ట్ అండ్ పెప్పర్ నాయిస్ అంటాము. అంటే ఏంటిది, అక్కడ సిగ్నల్ పవర్ని నాయిస్ పవర్ అనేది డామినేట్ చేయడం వల్ల మనకి ఇమేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా కనబడకపోవడం జరుగుతుంది అనమాట. సో అది సో ఇక్కడ సిగ్నల్ వచ్చింది అండ్ నాయిస్ వచ్చింది. సో నేను ఇక్కడ సిగ్నల్ పవర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నాయిస్ పవర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ నేను సిగ్నల్ పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తానండి. సో సిగ్నల్ పవర్, సో ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ సిగ్నల్ పవర్. పారామీటర్ వచ్చేటప్పటికి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, సిగ్నల్ పవర్. సో ఇక్కడ సిగ్నల్ కాంపోనెంట్ మనకి ఏమొచ్చింది, సిగ్నల్ వచ్చేటప్పటికి ఏ నాట్ మల్టిప్లైడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పిటి ఆఫ్ పిఎన్ ఇక్కడ వేసింది, నేను ఎక్స్ చేశాను. ఓకే, పి ఆఫ్ టీ మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ డి టౌ అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నల్ పవర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, సిగ్నల్ పవర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేరే కదా తీసుకునేది. సో సిగ్నల్ పవర్
signal power is equal to expected value of modulus of a naught into integral of minus infinity to infinity p of t minus tau h of tau d tau whole square. So this is the signal power expected value of x square mean square value. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఏ నాట్ అనేది ర్యాండమ్ వాల్యూ, రైట్? ఏ నాట్ ఈజ్ ర్యాండమ్ సింబల్ అనేది ర్యాండమ్ కాబట్టి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ నాట్ స్క్వేర్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ modulus of integral of minus infinity to infinity p of t minus tau d tau, sorry, h of tau d tau is ఒకటి. So these are p of t minus tau and h of tau. These two are deterministic in nature, deterministic signals కాబట్టి సో వీటి యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఆ సిగ్నల్ సేమ్ సిగ్నలే అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, యావరేజ్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్కి మాత్రమే, ర్యాండమ్ ప్రాసెస్కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు డిటర్మినిస్టిక్ ప్రాసెస్ మనం ఏంటిది ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది కరస్పాండింగ్ సిగ్నల్ ఇట్ సెల్ఫే అనమాట. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏ నాట్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ ది symbol, data symbol that you are transmitting. So which I am indicating with PD. Earlier we already discussed this PD. So which is multiplied by integral of minus infinity to infinity p of t minus tau h of tau d tau, which is whole square. Whole square. Is whole square. So this is the signal power. So this is the signal power. So signal power then equivalent PD multiplied by integral of minus infinity to infinity pt of t minus tau h of tau d tau whole square అనమాట. సో దిస్ ఈస్ ది సిగ్నల్ పవర్. ఇంకా మిగిలింది ఏంటిది? నాయిస్ పవర్ ఒకటి మిగిలింది. సో నాయిస్ పవర్ వచ్చేటప్పటికి డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్లో. చెప్పమంటారా నెక్స్ట్ క్లాస్లో చెప్పమంటారా? హలో నాయిస్ పవర్ ఇప్పుడే డిస్కస్ చేయనా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయనా? అమ్మా చెప్పండి. చెప్పేనా? ఓకే ఫైన్. సో నాయిస్ పవర్, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిది? నాయిస్ పవర్ అండి. సో నాయిస్ పవర్ వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నాము? ఎన్ అనుకుంటున్నాను. నాయిస్ పవర్ ఎన్ వచ్చేటప్పటికి, సారీ, నాయిస్ టర్మ్ వచ్చేటప్పటికి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ n ఆఫ్ t మైనస్ టౌ h ఆఫ్ టౌ d టౌ. సో దిస్ ఈస్ ది నాయిస్ టర్మ్. ఓకే, సో ఇది నాయిస్ మనకి జనరేట్ అయ్యింది. సో దీన్ని నేను ఎప్పుడైతే త్రూ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం శాంప్లింగ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ కరెస్పాండింగ్ నాయిస్ అనేది యాడ్ అయ్యి ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దేనికి ఇస్తున్నాము? శాంప్లర్కి ఇవ్వడం జరుగుతుంది. శాంప్లర్ దగ్గర కూడా మనం ఏం చేస్తున్నాము? విత్ శాంపుల్ డ్యూరేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ దగ్గర మనము ఈ శాంప్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ది అవుట్పుట్ ఎట్ ది శాంప్లర్, సో ది అవుట్పుట్, ది నాయిస్ అవుట్పుట్, so the noise at the
output after passing through filter after passing through filter and sampling at t is equal to capital T is represented as some n tilde తీసుకుంటున్నానండి n bar or n tilde తీసుకున్నాను n tilde is equal to integral of minus infinity to infinity n tilde ఏమనుకున్నాను n దేని పాస్ చేసిన తర్వాత ఫిల్టర్ ట్రాన్స్మిట్ చేశాను అదేవిధంగా శాంప్లింగ్ ద్వారా పాస్ చేసిన తర్వాత వచ్చిన నాయిస్ n ఏదైతే ఉందో దాన్ని n tilde అనుకుంటున్నాను విత్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ t దగ్గర మనం శాంప్లింగ్ చేసాం కాబట్టి n ఆఫ్ capital T minus tau multiplied by h of tau d tau. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కనుక నాయిస్ యొక్క పవర్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఓకే నాయిస్ యొక్క పవర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n స్క్వేర్ అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n స్క్వేర్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఓకే సో బట్ మనము ఏదైతే ఇక్కడ నాయిస్ అనేది మనం తీసుకున్నామో ఏమని చెప్తున్నాము ఎడిటివ్ నాయిస్ అనేది ఎడిటివ్ నేచర్ తీసుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం నాయిస్ వచ్చేటప్పటికి వైట్ నాయిస్ అని కన్సిడర్ చేసుకోవడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం గాషియన్ అని కూడా తీసుకోవడం జరిగింది అవునా కదా మనం ఇప్పుడు నాయిస్ మోడల్ ఏదైతే డిజైన్ చేస్తున్నామో నథింగ్ బట్ ఛానల్ ఎడిటివ్ వైట్ గాషియన్ నాయిస్ ఛానల్ మోడల్ అయితే డిజైన్ చేస్తున్నామో అది ఎడిటివ్ ఇన్ నేచర్ అని తీసుకోవడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం వైట్ అండ్ గాషియన్ అని కూడా తీసుకోవడం జరిగింది విచ్ ఇస్ నథింగ్ బట్ n ఆఫ్ t అనేది ఎడిటివ్ తీసుకున్నాము వైట్ అండ్ గాషియన్ అని కూడా తీసుకోవడం జరిగింది ఓకే సో when it comes to వైట్ నాయిస్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వైట్ నాయిస్లో వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది ఇక్కడ కరెస్పాండింగ్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అనేది విచ్ ఈజ్ స్ప్రెడ్ యూనిఫామ్లీ ఓవర్ ది ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది సో కాబట్టి అక్కడ యావరేజ్ వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది అవునా కదా సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n ఆఫ్ t అనేది మనకి ఏమవుతుంది 0 అవడం జరుగుతుంది అనమాట ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది బికాస్ వైట్ నాయిస్లో వచ్చేటప్పటికి యూనిఫామ్లో డిస్ట్రిబ్యూట్ అయింది నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ బీయింగ్ యూనిఫామ్ సో కాబట్టి యావరేజ్ ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది 0 అవడం జరుగుతుంది ఓకే సో అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n ఆఫ్ t ప్లస్ tau ఈజ్ ఈక్వల్ టు rn of tau ఓకే ఏమవుతుంది దేనికి ఈక్వల్ అవుతుంది rn of tau అనేది eta/2 ఇంటూ డెల్టా ఆఫ్ టౌకి ఈక్వల్ అవుతుంది అంతేనా కదా మనము గాసియన్ ర్యాండమ్ ప్రాసెస్లో తీసుకోవడం జరిగింది వైట్ నాయిస్ కేసులో తీసుకోవడం జరిగింది అండ్ there is no correlation between the successive samples values కాబట్టి కరెస్పాండింగ్ ఆటో కోరిలేషన్ ఫంక్షన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను ఆటో కోరిలేషన్ వాల్యూ eta/2 ఇంటూ డెల్టా ఆఫ్ టౌకి ఈక్వల్ అవుతుంది వేర్ డెల్టా ఆఫ్ టౌ కరెస్పాండింగ్ అట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే కోరిలేషన్ ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఆఫ్ రిమైనింగ్ వాల్యూస్ మనకి ఏమవుతుంది కోరిలేషన్ వాల్యూ అనేది 0 అవ్వడం జరుగుతుంది ఓకే సో మనం ఇప్పుడు నాయిస్ని ఏం చేస్తున్నాము ఈ కరెస్పాండింగ్ నాయిస్ ఏదైతే ఉందో నథింగ్ బట్ గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ని ఏం చేస్తున్నాము త్రూ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము అవునా కదా ఈ నాయిస్ని మనం ఇనిషియల్గా నాయిస్ అనేది కంబైన్ వచ్చింది దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాము త్రూ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ద్వారా మనము ట్రాన్స్మిట్ చేస్తే మనకి రిసీవర్ దగ్గర ఏమొచ్చింది n tilde
ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎన్ ఆఫ్ టీ మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ డి టౌ వచ్చింది, అవునా కదా. సో బేసిక్గా మనం ఏమనుకుంటున్నాము, గాషియన్ ప్రాసెస్ అనుకుంటున్నాము. ఏమనుకుంటున్నాము, గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ అనుకుంటున్నాము, ఏదైతే నాయిస్ అనేది మనం తీసుకున్నాము. సో ఒక గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ మోడల్ని, ఒక గాషియన్ ర్యాండమ్ ప్రాసెస్ సిగ్నల్ని ఎప్పుడైతే మనము లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తామో, ఎప్పుడైతే మనము లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తామో, దాని యొక్క కరస్పాండింగ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ర్యాండమ్ ప్రాసెస్ కూడా గాషియన్ అయి ఉంటుందండి. దాని యొక్క ర్యాండమ్ ప్రాసెస్ కూడా ఏమవుతుంది, రిజల్టింగ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో అది గాషియన్ అయి ఉంటుంది అనమాట. ఏంటిది, ఒక గాషియన్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనం ఒక లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తామో ఆ కరెస్పాండింగ్ రిజల్టింగ్ సిగ్నల్ అనేది కూడా ఏమవుతుంది, మనకి ఇక్కడ గాషియన్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటిది, ఇక్కడ ఎన్ టిల్డా ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఆల్సో గాషియన్ అనమాట. ఎన్ టిల్డా ఏదైతే ఉందో అది కూడా గాషియన్ అవుతుంది అనమాట. ఓకే, సో నోట్ రాసుకోండి, ఏంటిది నోట్. If a Gaussian process is passed through a linear filter, if a Gaussian process will pass through a signal, will pass through a linear time invariant system, the resulting signal, the resulting will still be a Gaussian. సో మనం ఒక గాషియన్ ప్రాసెస్ని త్రూ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ కరెస్పాండింగ్ ఏదైతే సిగ్నల్ ఏదైతే అవుట్పుట్ జనరేట్ అవుతుందో ఆ సిగ్నల్ కూడా ఏమవుతుంది, గాషియన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కలిగి ఉంటాయి అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ టీ ట్రాన్స్మిట్ చేసిన అవుట్పుట్ ఏమొచ్చింది, ఎన్ టిల్డా వచ్చింది. సో దిస్ ఎన్ టిల్డా ఈజ్ ఆల్సో ఏ గాషియన్. ఎన్ టిల్డా కూడా ఏమవుతుంది, గాషియన్ అవుతుంది. సో కాబట్టి ఎన్ టిల్డా మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఎన్ టిల్డా ఈజ్ ఈక్వల్ టు ఎన్ tilde is equal to integral of minus infinity to infinity n t minus tau after passing through the sampler anamata. Tau h of tau d tau anamata. h of tau d tau. సో ఇప్పుడు మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తున్నాను, కరెస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఇప్పుడు ర్యాండమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా, ఇన్పుట్ ర్యాండమ్, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ కూడా ర్యాండమ్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకు ర్యాండమ్ అనే కాన్సెప్ట్ వస్తుందో మనం ప్రతి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయాలి, దాని యొక్క వేరియన్స్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మీన్ వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎన్ టిల్డా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ n of capital T minus tau h of tau d tau. Okay, so both expectation and this integral are linear in nature. So కాబట్టి expectation value అనేది మనం లోపలికి తీసుకెళ్ళొచ్చు. సో కాబట్టి మనకి ఏమవుతుంది, integral of minus infinity to infinity expected value of n of t minus tau and this h of t is a deterministic. Why? Because filter is deterministic, so then there is no need to find out the expectation value for it. So expected value of noise అనేది ఏంటిది ఇక్కడ, ఇన్ కేస్ ఆఫ్ వైట్ నాయిస్ లో వచ్చినప్పటికి మనకి యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, అక్కడ 0 అవుతుంది, అవునా కదా. మనం ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ గా మనము ఇండికేట్ చేయడం జరిగింది, ఏమని పెట్టాము, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ నాయిస్ సిగ్నల్ ఈజ్ 0. షిఫ్టెడ్ వర్షన్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఇది 0 అవుతుంది. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n tilde ఈజ్ ఈక్వల్ టు 0.
ఎన్ టిల్డా ఏమైంది 0కి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పారామీటర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అంటే ఏంటిది వేరియన్స్ వాల్యూ. వేరియన్స్ నథింగ్ బట్ ఏంటిది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాప్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ క్యాప్ వాల్యూ ఎంత మనకి 0. సో కాబట్టి వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ. వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ హియర్. వై బికాస్ దిస్ మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి వేరియన్స్ అనేది మీన్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ పవర్ కానీ ఆర్ వేరియన్స్ రెండు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. వై బికాస్ మీన్ అనేది 0 అయింది కాబట్టి expected value of n tilde square is equal to ఏమనుకుంటున్నానంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్ప్లిట్ చేస్తున్నానండి 2 పార్ట్స్ కింద n tilde ఇంటూ n tilde తీసుకుంటున్నా. ఓకే, సో దీన్నే నేను రాస్తాను. n tilde అంటే ఏంటి మనకి ఇక్కడ integral of minus infinity to infinity n of capital T minus tau n of capital T minus tau h of tau d tau multiplied by integral of minus infinity to infinity n of t minus tau టిల్డా తీసుకుంటున్నా అంటే రెండింటికి డిఫరెన్స్ తెలియడానికి. హెచ్ ఆఫ్ టౌ టిల్డా డి టిల్డా అంటే వేరియబుల్స్ మార్చానండి, అంతే. వేరియబుల్స్ మాత్రమే మార్చాను. ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి డి టౌ తీసుకున్నా, సెకండ్ దానికి వచ్చేటప్పటికి డి టౌ టిల్డా తీసుకున్నా. దెర్ ఇస్ నో డిఫరెన్స్, వేరియబుల్స్ మాత్రమే చేంజ్ చేశాను, బట్ రెండు సేమ్. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెండు ఇంటిగ్రేషన్స్ ఒక చోటే రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎన్ ఆఫ్ టీ మైనస్ క్యాపిటల్ టీ మైనస్ టౌ ఎన్ ఆఫ్ టీ మైనస్ టౌ టిల్డా హెచ్ ఆఫ్ టౌ tilde d tau and d tilde. ఓకే, సో ఈ రెండింటిని తీసుకున్నా. ఏం చేస్తున్నానంటే ఎక్స్పెక్టేషన్ లోపలికి తీసుకుంటున్నా. వై బికాస్ నాయిస్ అనేది ర్యాండమ్ అండ్ దీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫిల్టర్ కాబట్టి దీస్ ఆర్ డిటర్మినిస్టిక్. సో కాబట్టి మనం ఓన్లీ ఎక్స్పెక్టేషన్ నాయిస్కి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఏమని రాస్తున్నాను, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ expected value of n of t minus tau n of t minus tau tilde divided by h of tau tilde dt d tau and d tau tilde అనమాట. సో బేసిక్గా మనకి నాయిస్ అనేది మనం ఏం చేస్తున్నాము, నాయిస్ అనేది ర్యాండమ్ ఇన్ నేచర్. వైట్ నాయిస్ కేసు తీసుకున్నాం కాబట్టి వైట్ నాయిస్ కేసులో మనకి ఏమవుతుంది, కోరిలేషన్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ శాంపుల్ వాల్యూస్ అనేది మనకి దేనికి ఈక్వల్ అయింది, η/2 ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ శాంపుల్స్. అంటే 2 సక్సెసివ్ శాంపుల్స్ మధ్య డ్యూరేషన్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అయింది. అవునా కదా, ఏంటిది వైట్ నాయిస్ కాబట్టి మనం కన్సిడర్ చేసుకుంటుంది కరస్పాండింగ్ కోరిలేషన్ బిట్వీన్ ది 2 శాంపుల్ వాల్యూస్. మనకి ఏమైతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టీ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టీ మైనస్ టౌ దేనికి, టీ ప్లస్ టౌ దేనికి ఈక్వల్ అయింది, డిఫరెన్స్ బిట్వీన్ ది టైమ్ డ్యూరేషన్స్ ఆఫ్ ది శాంపుల్స్కి ఈక్వల్ అయింది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం తీసుకుంది నాయిస్ సిగ్నలే కాబట్టి ఇక్కడ ఇది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, η/2 ఇంటూ డెల్టా ఆఫ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, టౌ మైనస్ టీకి ఈక్వల్ అవుతుంది. అవునా కదా, టౌ మైనస్ టౌ టిల్డాకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంతే కదా, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, ఆటో కోరిలేషన్ ఫంక్షన్ అనేది ఎప్పుడు వైట్ స్టేషనరీ అవుతుంది,
corresponding autocorrelation function is the equal to the difference between the two successive samples మధ్య డ్యూరేషన్ కి ఈక్వల్ అయితే కనుక విచ్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ది టూ సక్సెసివ్ శాంపుల్స్ డ్యూరేషన్ కి ఈక్వల్ అయితే కనుక అప్పుడు వైడ్ సెన్స్ స్టేషనరీ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం దేని రాసాము, డిఫరెన్స్ బిట్వీన్ ది టూ సక్సెసివ్ శాంపుల్స్ డ్యూరేషన్ నథింగ్ బట్ క్యాపిటల్ టీ మైనస్ టౌ టిల్డా మైనస్ క్యాపిటల్ టీ మైనస్ టౌ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, టౌ మైనస్ టౌ టిల్డాకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఈటా బై 2 ఇంటూ delta of t minus tau tilde and h of tau tilde d tilde and d tilde. సో అర్థమైందండి ఇది ఎట్లా రాశాను? హలో, ఇది ఎట్లా రాశాను అర్థమైందా? ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇంపల్స్ ఫంక్షన్ అనేది మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు టిల్డా దగ్గర మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అవడం జరుగుతుంది, అవునా కదా? సో నేను ఇక్కడ మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కూడా ఉన్నాయి, టౌ ఉంది అండ్ టౌ టిల్డా ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ది సింప్లిసిటీ పర్పస్ డెల్టా ఆఫ్ టీ మైనస్ టౌ అన్న డెల్టా ఆఫ్ టౌ మైనస్ టీ అన్న రెండు ఒకటే కదా, రెండు ఒకటేనా కదా? హలో, ఎస్ సార్. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని టౌ మైనస్ టిల్డా కాకుండా టిల్డా మైనస్ టౌ రాస్తున్నాను. సో ఈటా బై 2 కాన్స్టెంట్ కాబట్టి బయటపడేస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈటా బై 2 బయటపడేస్తున్నాను. సో డెల్టా ఆఫ్ టౌ టిల్డా మైనస్ టౌ హెచ్ ఆఫ్ టౌ టిల్డా and h of tau d tau tilde and d tau. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఇంటిగ్రేషన్ ఉంది చూసారా, ఒక ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నా ఈ డెల్టా ఆఫ్ టౌ టిల్డా మైనస్ టౌ డి టౌ తీసుకుంటున్నా. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు టౌ టిల్డాతో నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎట్ టౌ టిల్డా ఈజ్ ఈక్వల్ టు టౌ దగ్గర మనకి ఏమవుతుంది, ఇంపల్స్ ఫంక్షన్ అనేది 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు టౌ టిల్డా చేస్తున్నాం కాబట్టి టౌ టిల్డా అని ఈ ఫంక్షన్ అనేది మనకి ఏమని రెడ్యూస్ అవుతుంది, ఎప్పుడైతే నేను విత్ రెస్పెక్ట్ టు టౌ టిల్డాతో నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నానో దిస్ కరెస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ మినిమైజెస్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎట్ టౌ టిల్డా ఈజ్ ఈక్వల్ టు టౌ దగ్గర మాత్రమే ఇంపల్స్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టౌ టిల్డా ప్లేస్లో నేను ఏం చేస్తున్నా, టౌ పెడుతున్నా ఇంటూ డి టౌ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈటా బై 2 మల్టిప్లైడ్ బై మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ హెచ్ ఆఫ్ టౌ స్క్వేర్ డి టౌ which is nothing but noise power is proportional to the power of the linear time invariant system. దేనికి ఈక్వల్ అవుతుంది, నాయిస్ పవర్ అని దేనికి ఈక్వల్ అవుతుంది, పవర్ ఆఫ్ ది లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ పవర్ కాదు, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటారు. వై బికాస్ ఇది డిటర్మినిస్టిక్ కాబట్టి ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ n tilde square is equal to expected value of n tilde square is equal to eta by 2 into energy of the transfer function h of t ki equal avadam jarugutundi anamata. Energy of the function ki equal avadam jarugutundi, which is nothing but finally, so the noise power is given as expected value of n tilde square is equal to eta by 2 multiplied by integral of minus infinity to infinity modulus of h of tau whole square d tau. So this is the expression for the noise power. So noise power is depending on the energy of the filter through which that we are transmitting anamata. Okay na. So ఇది
నాయిస్ పవర్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ఈ సిగ్నల్ టు నాయిస్ పవర్ అనేది మనము ఎట్లాగ మినిమైజ్ చేసి కరస్పాండింగ్ రిసీవర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనము ఎన్హాన్స్ చేయడం జరుగుతుందో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సార్ రెఫరెన్స్ ఏంటి సార్? రిఫరెన్స్ టెక్స్ట్ బుక్సా? ఎస్ సార్. సో నేను మీకు అంటే మీకు ఇంకా సెక్షన్స్ ఫైనలైజ్ అవ్వలేదు కదా అండి. నేను అందుకనే గూగుల్ క్లాస్ రూమ్ షేర్ చేయలేదు. గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేయలేదు. వన్స్ మనకి సెక్షన్స్ డివైడ్ అయితే కనుక గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసి దాంట్లో టెక్స్ట్ బుక్స్ అన్ని అప్లోడ్ చేసేస్తానండి. ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది. లేకపోతే నేను మీకు మర్చిపోయాను, గ్రూప్లో పెడతానండి టెక్స్ట్ బుక్స్. గ్రూప్లో టెక్స్ట్ బుక్స్ నేను షేర్ చేస్తాను ఈరోజు. ఓకే. నోట్స్ కూడా షేర్ చేశాను. నోట్స్ కూడా షేర్ చేస్తానండి.